హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద మళ్లీ జనాలు క్యూ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఇతర వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో నిన్న ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మధ్యాహ్నానికి ట్రాఫిక్ జామ్ తో స్తంభించిపోయింది. వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో ఆ క్యూలు బంకుల బయట కిలోమీటర్ దూరానికి పైగా వ్యాపించి జంక్షన్లు జామ్ అయిపోయాయి. నిన్న ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారులు ఆందోళన మొదలైంది. మధ్యాహ్నానికి పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బంకుల వద్ద కిలోమీటర్ మేర క్యూలు వ్యాపించాయి. ఎట్టకేలకు ట్రక్కు డ్రైవర్ల ఆందోళన విరమించారు. కొత్త చట్టం అమలుకు ముందు మరోమారు చర్చిద్దామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. అయినప్పటికీ పెట్రోల్ దొరకదేమో అన్న భయంతో ప్రజలు బంకుల వద్దకు భారీగా తరలి వెళ్తున్నారు. మరోవైపు ఇంధన కొరతతో హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్ కు కూరగాయల సప్లై తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన వాహనాలు రాలేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. మరోవైపు మార్కెట్ లో సరుకు రవాణా వాహనాలకు ఇంధన ఎఫెక్ట్ తాకిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇటు మొత్తం పెట్రోల్ బంకుల్లో వాహనదారులు ఇటు పూర్తిగా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి పెట్రోల్ పోయించుకోవడానికి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? నిత్యావసర వస్తువులపైన కూడా ఈ ప్రభావం పడుతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? లారీ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్ గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ మీద పడిందంటూ చెప్పుకోవచ్చు. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి గుడిమల్కాపూర్ మార్కెట్కు వందలాదిగా వాహనాలు ఇటు కూరగాయలను తీసుకుని వస్తూ ఉంటాయి. అయితే నిన్న ఇంధన నిల్వలు నిండుకోవడం, మరోవైపు లారీ డ్రైవర్ల సమ్మెతో పాటు పెట్రోల్ బంకులు మూతవేయడంతో చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి వాహనాలు రాలేదంటూ కూడా మార్కెట్కి సంబంధించినటువంటి వర్గాలు చెబుతూనే ఉన్నాయి. దీంతో కూరగాయలకు సంబంధించినటువంటి సప్లై కూడా తగ్గిందంటూ చెప్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఇతర ప్రాంతాల నుంచి వందలాదిగా వాహనాలు వచ్చాయి. ఈ రోజు వాహనాల సంఖ్య తగ్గినట్టు చెప్తున్నారు. ఇదే కాకుండా మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు కూరగాయలను సప్లై చేసేటందుకు ప్రత్యేకంగా నేను చూపిస్తున్నటువంటి 3-వీలర్ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కూరగాయలు గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ ఉంటాయి. ఇలాంటివి సుమారుగా నిత్యం 300 వాహనాలు గుడిమల్కాపూర్ మార్కెట్ కు వస్తూ ఉంటాయి. అయితే ప్రజెంట్ నిన్న ఇంధనానికి సంబంధించినటువంటి సమస్య రావడంతో ఇక్కడికి వచ్చేటటువంటి ఈ వాహనాల సంఖ్య, అంటే గూడ్స్ సప్లై చేసేటటువంటి వాహనాల సంఖ్య కూడా తగ్గిందంటూ చెప్పుకోవచ్చు. అయితే ప్రతినిత్యం కూడా 300 వరకు కూడా వచ్చే వాహనాల్లో ఇప్పుడు కేవలం 30% మాత్రమే వాహనాలు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం చెబుతూ ఉన్నారు. సో నిన్నంతా కూడా ఇంధనం నింపుకోవడానికి ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే గూడ్స్ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, వీరంతా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళి తామంతా కూడా ఇంధనం నింపుకోవడానికి చాలా వరకు శ్రమించామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఒక్క నిమిషం. అసలు పర్లేదు, ఒక్క నిమిషం అండి. అసలు నిన్నంతా ఏం చేశారు? అసలు ఇంధనం కోసం, డీజిల్ కోసం నిన్నంతా ఎంత ఇబ్బంది పడ్డారు? అసలు మధ్యాహ్నం నేను మధ్యాహ్నం పోతే రాత్రి 9 అయింది. బంగ్లా డిజిల్ దొత్తలేదు. మొత్తం హౌస్ఫుల్ లాగా యావసిన మొత్తం టోల్ చౌక్ రైతుబోలిగా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఆడ పోయిన మొత్తం బంకులు మొత్తం అట్లా ఫుల్ ట్రాఫిక్. డీజిల్ నైట్ బంక్ అయితే క్లోజ్ ఉంది. 10 గంటలకు అట్లా వస్తా చెప్పి ట్యాంకర్ వస్తుంటే ఆయన వెయిట్ చేసినందుకు ఆగినందువల్ల నాకు ఇచ్చిండు డీజిల్. నిత్యం మీ 3-వీలర్ వెహికల్స్, గూడ్స్ సప్లై చేసే వెహికల్స్ ఎన్ని వస్తాయి వెహికల్స్ ఇక్కడికి? ఇంచుమించు ఒక 40-50 ఉంటాను. ఈరోజు తగ్గింది. కాకపోతే అది వాళ్ళు యాక్సిడెంట్ అయితే వాళ్ళ వల్ల ఇప్పుడు ఏమన్నా జుర్మానా ఏమన్నా పడ్డా వాళ్ళేదంట డ్రైవర్కే. ఇంకేమన్నా జైలుకి పోయినా కానీ వాళ్ళే అంట. అందువల్ల స్టాక్ పెట్టినా
ఇది మొత్తానికి చూడొచ్చు ప్రతినిత్యం కూడా వాహనాల సంఖ్య వచ్చేటటువంటి సంఖ్య కూడా తగ్గిందంటూ చెప్తూ ఉన్నారు. పరోక్షంగా ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి కూరగాయలు ఇటు మార్కెట్కి రాకపోవడం వల్ల కూరగాయలకు సంబంధించినటువంటి సప్లై కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ యొక్క సప్లై తగ్గడంతో ప్రభావం ధరల మీద కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే మనం కొంతమంది వినియోగదారులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ ధరలు కూడా కాస్త ఈ రోజు పెరిగినట్టే అనిపిస్తుందంటూ చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం గుడిమల్కాపూర్ మార్కెట్ వరకు కూడా ఇంధనానికి అంటే లారీ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్ తాకిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వచ్చేటటువంటి వాహనాల సంఖ్య తగ్గింది, మరోవైపు కూరగాయల సప్లై కూడా